ఓహో, పాశ్చాత్య వేషధారిలో ఉన్న యువతి ఎవరు నీవు? ఏంటలా చూస్తున్నారు? మా సిస్టర్ పూజ. హాయ్, నైస్ టు మీట్ యు. మిమ్మల్ని కలవటం బహుబాగున్నది. అది మా పూర్వజన్మ సుకృతం కాకు. మీరేం కంగారు పడకండి. మా సోదరి తెలుగు పండిట్. తెలుగు వెలుగులో సమితి కావాలని కోరిక. కమన్ అర్జున్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ష్యూర్. పూజ, నువ్విక్కడే ఉండు, అర్థమైందా? కమాన్ బ్రో. ఓకే. భోజనం ఎటేనో లేదు, కనీసం చల్లని పానీయమైనా దొరుకునేమో చూచదా. ఏంటే చూస్తున్నావు? నాలా ఆరును ఆరాధించేవాడు ఎక్కడున్నాడా అని చూస్తున్నా. అబ్బా, 6th ఫ్లోర్లోకి వెళ్ళడం, 5th ఫ్లోర్లో దిగడం. నీ సెంటిమెంట్ ఏమో గానీ మోకాళ్ళకి ఆంటిమెంట్ రాసుకోవాల్సి వస్తుంది. పద, ఇంటర్వ్యూకి టైం అవుతుంది. పద. ఏమైందే? ఉండు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే లిఫ్ట్లో 5th ఫ్లోర్లో ఇంటర్వ్యూ అయితే 6th ఫ్లోర్లో దిగి కిందకొచ్చింది మీరేనా? కాదు. అంజలి, కింగ నాగార్జున గీతాంజలి, ఆపవే నీ ఆరుగోలా. ఎవరైనా చూస్తే మెంటల్ అనుకుని గెంటేసేలా ఉన్నారే. ఆల్ ది బెస్ట్ చెప్పి అరగంట వెయిట్ చెయ్యి, ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చేస్తాను. సరేలే, హ్యాండ్ ఇటు. ఆల్ ది బెస్ట్ మౌనిషా. థ్యాంక్ యూ. ఇక్కడ ఉండే, ఇప్పుడే వచ్చేస్తాను. సార్, ఇంటర్వ్యూ ఎలా కూడా ఉంటుంది సార్? ఏంటి, ఫీల్ అయ్యావా? చచ్చిపోయాను సార్. పర్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే సార్. రే అర్జున్, నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నట్లేదురా, ర్యాగింగ్ చేస్తున్నట్టుంది. ఊరుకో మామా, నాకు జాబ్ ఇచ్చినప్పుడు ఎట్లా ఏడిపించారనుకున్నావు? పాపం రా. జాలిపడి ఎంతమందికి జాబులు ఇస్తాను చెప్పు? తొక్కలో 3 సీట్ల కోసం 300 మందిని పిలిచారు. నీకైనా బుద్ధి ఉండాలిగా. నీకుందిగా. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ పేరేంటి? మోనిషా సార్. మోనిషా. నైస్ నేమ్. గుడ్. 97%. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. 96 ఎందుకు రాలేదు? సార్, చివర్లో 7 ఎందుకు వచ్చింది? 6 రావాలి కదా. ఎక్కువ వస్తే హ్యాపీనే కదా సార్. నో, ఐఎమ్ నాట్ హ్యాపీ. ఓ గాడ్, సర్ప్రైజింగ్ గా ఉంది. ఫస్ట్ టైం నా లైఫ్ లో కొత్త ఫీలింగ్. ఇది నిజమా? 6 seconds ప్లీజ్. అబ్బా వదినా, నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. తీసుకుంటే తీసుకున్నావులే కానీ అలాగే జగదాంబ సెంటర్ దగ్గరికి వెళ్ళి పచ్చళ్ళు తీసుకునిరా. అబ్బా వదినా. మన చుట్టాలమ్మాయి అక్కడికొచ్చి 6 రకాల పచ్చళ్ళు ఇస్తుంది. నీకా 6 సెంటిమెంట్, అందుకే 6 రకాల పచ్చళ్ళు తెమ్మన్నాను. 6? అద్భుతం వదినా. వాళ్ళ నంబర్ మెసేజ్ చేస్తాను. అలాగే వీలుంటే ఆవకాయ ముక్క నోట్లో వేసుకుని చప్పరించు. అయ్యో సరే వదినా. ఉంటా. అర్జున్ బాబు. అలాగే వదినా.
మనిషిని పోలిన మనుషులు 7 ఉన్నట్టు నా మనసు ఇష్టపడే 6 ఇష్టపడే వ్యక్తి కూడా ఉన్నాడా? అదే అదే నాలాగా. ఇంతకీ మోనిషా బాగా ప్రిపేర్ అయ్యావా? అయ్యాను సార్. వెరీ గుడ్. 6 ఎక్కం చెప్పు. సార్ 6 1 సార్ 6. టేబుల్స్ రావా? సార్ ఆర్ యూ సీరియస్? సీరియస్లీ నేను అడిగింది నువ్వు విన్నది కరెక్టే. 6 1 6, 6 2 12. తెలుగులో చెప్పినా పర్వాలేదు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ నాలాగే 6th ఫ్లోర్లో దిగి 5th ఫ్లోర్కి వెళ్ళాడా? నమ్మలేకపోతున్నాను. 6 ముళ్ళు 18. సూపర్. 6 6 36. ఆపు. 6 7 42. మరి 7 6 42 సార్. అలా ఎలా? ఆ? ఆరేళ్ల 42 అయితే 7 6 అన్నప్పుడు మారాలి కదా. క్లారిటీ తెచ్చుకున్నాక 6 గురించి పరిశోధన చేశాక అప్పుడు రా. గుడ్ లక్. ఇంటర్వ్యూ ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. ఆ అమ్మాయి ఏడ్చింది కూడా. నీకు నమస్కారం బాబు. తప్పించుకోవడానికి ఇంతకన్నా మంచి మార్గం లేదు. నేను అర్జెంటుగా వెళ్ళి 6 పచ్చళ్ళు తీసుకెళ్లేదనుకో, రేపు పొద్దున మా వదిన హైదరాబాద్ లో కూడా అడుగు పెట్టనివ్వదు. మరి ఇంటర్వ్యూ సంగతి ఏంటి? 6th టేబుల్ ఎవరు బాగా చెప్తే అందులోంచి 3 సెలెక్ట్ చేయండి. దాని తర్వాత నేను పని చేయించుకుంటాను. ఓకేనా? ఓకే. బాయ్ బాయ్ బాయ్. క్యారీ ఆన్. ఏంటి? ఏమైంది? ఏం మాట్లాడవేంటి? ఏం లేదు పద. ఈ బహుళంతస్తుల భవంతి నుండి విహంగ వీక్షణము కడుముచ్చటగా ఉన్నదే. ఏయ్ పూజ పూజ రైట్. ఏమైంది సోదరా? భవనం తగలబడుతున్నదా? కాదు, పాడుబడ్డాయి. అయినా నీ క్వశ్చన్స్ ఏంటే? రా నువ్వు. లిఫ్ట్ లో వెళ్దాంరా. లిఫ్ట్ లో తర్వాత వెళ్దు కానీ నువ్వు రా తొందరగా. లిఫ్ట్ ఉంది కదా. రేయ్, మా పాదములు కందిపోవచ్చున్నవి. అరే, పుష్పక విమానం లాంటి లిఫ్ట్ వదిలేసి ఏంట్రా ఇది? అబ్బా ప్లీజే అర్థం చేసుకోవే. ఇప్పుడు లిఫ్ట్ కోసం వెయిట్ చేసేంత టైం లేదు. నువ్వు పద. అరే తొందరగా రా. రే పీనాసి సోదరా, లిఫ్ట్ ఫ్రీయే కదరా. నువ్వు ముందు నడు. ఆటో. మోనిషా ఆపవే. అయ్యో, అసలు నీకేమైందే? మెంటల్. సెలెక్ట్ కాలేదే. ఇక ఆపవే. నువ్వు సెలెక్ట్ కాకపోవడం ఏంటి? పైగా అది ఎగ్జామ్ కూడా కాదు, జస్ట్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూనే కానీ వాడు వ్యూ అంటే నాకు అర్థం కాలేదు. అలా అడుగుతారా ఎవరైనా?
అసలు ఏం అడిగాడు, నువ్వేం చెప్పావు? కొంపదీసి హెరాస్ ఏమన్నా చేశాడా? లేదు, లేదా? మరేం చేశాడు? ఏమనలేదు. మరి ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? అంజలి, వాడు అడిగిన సిల్లీ క్వశ్చన్స్ కి మైండ్ బ్లాక్ అయి కళ్ళలోంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. అసలు ఏంటి ఆ సిల్లీ క్వశ్చన్స్? ఇంటర్వ్యూ అంటే క్లాస్ క్వశ్చన్స్ వేస్తాడు అనుకున్నాను, కానీ వాడు ఫస్ట్ క్లాస్ క్వశ్చన్స్ వేశాడు. 6 వన్స్ ఎంత అని అడిగాడే. ఏంటి ఏమడిగాడు? టేబుల్స్ అడిగాడే. 6 ఎక్కం. వాడికి 6 అంటే పిచ్చంట. 6 6 అదేనే, 6 ఒకట్ల 6, 6 రెండుల 12 అవి అడిగాడు. 6 6 వావ్, ఎంత బాగుంది. అటు చూడు, అటు చూడు. అబ్బా, ఎంత బాగుంది. అంటే వాడు అంజలి వాడు. వావ్, నీ పేరు చెప్పుకొని రోజు వైజాగ్ వస్తాను. కాదు, ఎవ్రీ వీక్ వైజాగ్ వస్తాను. వావ్. Yes, yes. తనకు కూడా ఆరంటే నాలాగా పిచ్చి ప్రాణం అనుకుంటా. లిఫ్ట్ లో వాచ్మెన్ కూడా అన్నాడు నీలాగే 6 పిచ్చాడు ఉన్నాడని. Yes, yes. ఏ కేసవే, వెంటనే తనని కలవాలి. తను అక్కడే ఉంటాడు. మొబైల్ పట్టుకోవే. అబ్బా, ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా? అమ్మయ్యా, స్టార్ట్ అయింది. అంజలి, అక్క ఫోన్. నువ్వు మాట్లాడు. అమ్మో, నేను మాట్లాడను. హలో, చెప్పక్క. అంజలి, ఎక్కడున్నావు? ఐమ్ ఆన్ ద వే అక్క. ఏంటి విషయం? మన చుట్టాలు హైదరాబాద్ వాళ్ళంట. పెద్దమ్మ గుడి దగ్గరికి వస్తారంట. వాళ్ళకి 6 రకాల పచ్చళ్ళు కట్టించివ్వాలంట. రెడీ అవుతున్నాయి. ఇవ్వడానికి వెళ్తున్నాను. తోడుగా వస్తావా? అక్క, అది నేను కొంచెం దూరంలో ఉన్నాను. రావడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. నువ్వు వెళ్ళొస్తావా అక్క? ప్లీజ్ అక్క. సరేలే, నేను ఆటోలో వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా రా. అలాగే అక్క, బాయ్. స్టార్ట్ అవుతుందా? కావట్లేదే. తొందరగా ట్రై చేయవే. ఏమైందే? అగ్రజ, ఏ, ఏమైంది? విశాఖ నగరం అందాలను వీక్షించితివా? అందం తర్వాతే, ముందు నేను ఇచ్చిన స్లిప్ చూసి అడ్రస్ ఎక్కడుందో చెప్పు. అటులనే, అటులనే. జగదాంబ సెంటర్ పక్క సందులో మార్కెట్ యార్డ్. అనగా ఇచ్చటనే ఎచ్చటనో, కానీ నేత్రములకు కానరానున్నదే. అవురా, త్రిచక్ర వాహనం ఆగినదేమి? అడ్రస్ వస్తే ఆగును, ముందు దిగడా. అగ్రజ, సత్వరమే వెళ్ళి పచ్చళ్ళు గైకొని రమ్ము.
రాము మేము ఇందులోనే ఆసీనులు అవుదుము. నువ్వు ఆ పచ్చళ్ళ సీన్ని త్వరగా ముగించుకొని రమ్ము. రే పీనాసి పింజారి టక్కరి కక్కుత్తి కొమ్మిని నువ్వెందుకు రానంటున్నావో నాకు అర్థమైందిరా. మీటర్ మారుస్తాడనేగా. ముందు జాగ్రత్త అమ్మా. ఇదిగో రూపాయి, కాయిన్ బాక్స్ లోంచి ఫోన్ చేయి. నేనిచ్చిన స్లిప్ లో వాళ్ళ నెంబర్ ఉంది. ఫోన్ చేసుకోమని నువ్వు రూపాయి ఇచ్చితివా? నమ్మశక్యంగా లేదురా. పిచ్చి పూజ, మనం వైజాగ్ కాయిన్ బాక్స్ లోంచి ఫోన్ చేసామని ప్రూఫ్ ఉండాలి కదా. దాన్నే ముందు చూపు అందరు. కర్వేపాకేమన్నారు? దూరవాణిలో అంతరాయమై ఈ నాణం వృధా అయినచో ఎటులా? నంబరు చూసి మరలా వాళ్ళు నానమ్మ డబ్బాకు ఫోన్ చేయుదురు కదా. అప్పుడు ఉచితముగా సముచితముగా క్రయ విక్రయ కేంద్రం వద్ద ఉన్నామని చెప్పు. అవురా అర్జున, మా హృదయం ఉప్పొంగుచున్నది. నువ్వు ఇటులనే పిసినారితనం పొడిగించినచో నేను సునాయాసముగా 7 అడుగులు వేసెదను. ఇప్పుడు మా కళ్యాణం చెయ్యదవన్న విశ్వాసము కలుగుచున్నది. పొగిడింది చాలు, వెళ్ళి రండమ్మా. మీకు మా ఆటో వాళ్ళ మీద చాలా నమ్మకం ఉంది సార్. మేమేమాత్రం అమాయకంగా కనబడ్డా మీరు మీటర్ మార్చేస్తారుగా, నాకు తెలుసు. ఎంగిల్ చేత్తో టాటా చెప్పని మీలాంటి వాళ్ళకు అలాగే చేయాలి సార్. ఆ? పంచమి, నవమి, షష్ఠి, పంచమి, పౌర్ణమి అనగా 0.